డిసిప్లిన్ అనేదమ్మా ఇంట్లో నుంచి కండిషన్ అవ్వాలి. లేనప్పుడు వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఇవ్వగలగాలి. అంటే వాడిని కూర్చోబెట్టి ఒక దగ్గర, వాడు ఐటీ కంపెనీ చేస్తున్నాడంటే రిక్వెస్ట్ చేసుకోండి స్టార్టప్ ఎవరైనా ఉంటే మీ సర్కిల్లో. పేరెంట్స్ ఆ ఎఫర్ట్ పెట్టాలి. పెట్టి వాడిని కూర్చోబెట్టి చిన్నగా ఉన్నప్పుడు ఒక 1 డే, ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు చేస్తారు చూడండి, అప్పుడప్పుడు 1 డే డిఎస్పీ అనో చిన్న పిల్లని పెట్టి మనకి డిఎస్పీ అట్లా చేపియండి. ఈరోజు ఒక మనం శ్రీమంతం అనేది యుఎస్ వెస్టర్న్ లో బేబీ షవర్ అంటారు. ఓకే, కొత్త కల్చర్ ఏంటంటే అమ్మా బయట దేశాల్లో ఒక కంపెనీ పెట్టుకుంటామంటే దానికి బిజినెస్ షవర్ అని చేస్తారమ్మా. అంటే ఇప్పుడు ఒక కొత్త ఐడియా అనుకుంటే ఒక 4-5 కలిసి ఒక కాఫీ షాప్ లోనో ఒక ఈవెంట్ లాగా పెట్టి, లేకపోతే ఓన్లీ బేబీ షవర్ ఈవెంట్ అని ఫస్ట్ టైం స్టార్ట్అప్ ఓనర్స్ ని పిలుస్తారు. పిలిచి ఎగ్జిస్టింగ్ స్టార్ట్అప్ వాళ్ళని పిలుస్తారు. పిలిచి వాళ్ళకి నెట్వర్కింగ్ చేపిస్తారు. అంటే నేను చేసిన తప్పులు, నేను ఎవరో ఒక అతను ఫోన్ చేసి అన్నారు, సార్ మీరు చెప్పే మాటలు బాగుంటున్నాయండి, మీరు ఎందుకు కొట్టినట్టు చెప్తారు కొన్ని అంటే, నేను డెస్పరేట్ నాన్న, 4 స్టార్టప్లు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి నా డబ్బులే కాక మా పేరెంట్స్ డబ్బులు పోగొట్టి లక్ బాగుండి మళ్ళీ సంపాదించుకున్నా. అందరికి అవకాశం ఉండదు. మీరు ఎక్కడ నేను చేసిన తప్పులు చేస్తారో చెయ్యొద్దనే నా తాపత్రం. అందుకే మార్వాడిలోనో ఏదో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, నేర్చుకోండి ఫస్ట్, తప్పులు చేయమాకండి అని. బేబీ షవర్స్ అనేది అవే అమ్మా. మన ఇండియాలో వస్తుందేమో నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఇక్కడ మన సపోర్ట్ తక్కువ. టీ హబ్ లాంటి ప్లేసెస్లో చాలా జరిగేవి ఇంతకు ముందు. ఇప్పుడు అంటే నేను యాజ్ అ సామాన్యులాగా నాకేం పెద్ద వినపడట్లేదు అక్కడి నుంచి ఏమవుతుందని. ఇంతకు ముందు బాగా జరిగేది, ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు. కానీ అలాంటి ప్లేసెస్ ఇంకా రావాలి, వచ్చి కొత్త స్టార్టప్స్ కి హెల్ప్ చేయాలి. సో అది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.